హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రేడ్ ఇన్ ద జోన్. ఈరోజు మనం ఈ వీడియోలో ట్రేడింగ్ వ్యూని ఎలా యూస్ చేయాలో చూద్దాం. మనం గూగుల్లో ట్రేడింగ్ వ్యూ టైప్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు మీ డీటెయిల్స్ ఆర్ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి చార్ట్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేయగానే మనకి చార్ట్ ప్లాట్ఫామ్ ఇలా ఉంటుంది. ట్రేడింగ్ వ్యూ వచ్చేసి ది బెస్ట్ వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్. అండ్ మెటాట్రేడర్ అండ్ అమీ బ్రోకర్ ప్రొఫెషనల్స్ బాగా యూస్ చేస్తారు, బట్ అవి మనం ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ వెబ్ బేస్డ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అయితే ఏ సిస్టంలో కానీ మొబైల్లో కానీ వితౌట్ ఇన్స్టాలేషన్ మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ ఎలా ఉందో 1 by 1 చెక్ చేద్దాం. రైట్ సైడ్లో మనకు వాచ్ లిస్ట్ అండ్ డీటెయిల్స్ అవైలబుల్గా ఉన్నాయి. టు క్రియేట్ ఏ న్యూ వాచ్ లిస్ట్ అండ్ మేక్ ఏ కాపీ, రీనేమ్, లిస్ట్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెబ్సైట్ నుంచి లేదా మీ సిస్టంలో ఉన్న ఫైల్స్ స్టాక్ లిస్ట్ మనం డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవడానికి, లేదా ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన లిస్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి లేదా క్రియేట్ చేయడానికి ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ రెడ్ లిస్ట్, బ్లూ లిస్ట్ అండ్ గ్రీన్ లిస్ట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మనకి బేసిక్ ప్లాన్లో యూస్ చేయడానికి అవకాశం ఉండదు. ప్రో ప్లస్ అండ్ ప్రీమియం ఇలా అమౌంట్ను పే చేస్తూ మనం యూస్ చేసే వెర్షన్ని బట్టి మనకు ఫీచర్స్ ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి. నేను ప్రో వెర్షన్ యూస్ చేస్తున్నాను, సో నాకు 3 వరకు మనకి అవైలబుల్గా ఉన్నట్టుంది. మ్యాక్సిమం 5 కలర్స్ ఉంటాయి. ఇక్కడ నేను వాచ్ లిస్ట్లో కొన్ని క్రియేట్ చేసి ఉంచాను. టుడే లిస్ట్ అని, ఈరోజు ఏదైతే యూస్ చేయాలనుకుంటున్నానో అలా. అండ్ A1 కొన్ని ఇంపార్టెంట్ ఆర్ హెవీ వెయిటెడ్ స్టాక్స్, అలా నిఫ్టీ 50, FNO స్టాక్స్ అండ్ సెక్టార్ వైజ్గా కొన్ని సెక్టార్స్ ఇలా యాడ్ చేసి ఉంచాను. పర్టికులర్గా సెక్టార్స్లో ఉన్న స్టాక్స్ ఎలా ఉంది, ఓవరాల్గా సెక్టార్ ఎలా ఉంది, ఇలా చూడడానికి కొన్ని ఇలా లిస్ట్ యాడ్ చేసి ఉంచాను. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 స్టాక్స్ ఇలా ఓపెన్ చేశాను. BPCL స్టాక్స్ నేను సేల్ చేయాలనుకుంటున్నాను. సో ఈరోజు నా ప్రియారిటీ దీన్ని సేల్ చేయడానికి అనుకుంటే రెడ్ కలర్లో పెట్టుకుంటే మనకు సెల్లింగ్ స్టాక్గా మనం ట్రీట్ చేస్తున్నాం అనుకొని, ఇక్కడ రెడ్ లిస్ట్లో మనకి స్టాక్ యాడ్ అయి ఉంది. రిమూవ్ చేయాలనుకుంటే మనం ఎక్కడి నుంచైనా రిమూవ్ చేయొచ్చు. అండ్ అలర్ట్స్, ఈ అలర్ట్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మనకి ట్రేడర్కి. ఎప్పుడైతే మనకి నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ 13,800 లెవెల్కి వచ్చినప్పుడు లేదా 770 అబోవ్ దాటేసినప్పుడు అప్పుడు అక్కడ ఎలా రియాక్ట్ అవుతుంది, ఏదైనా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి మనకు సెల్లింగ్ ఏరియాలో ఉంటుందా, లేదంటే మనం దాన్ని బ్రేక్ చేసి ఏదైనా బయింగ్ ఇండికేషన్ ఇస్తుందా, సో అక్కడ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో చూడడానికి, లేదా మనం చూడని స్టాక్స్ సంబంధించి కూడా మనం అలర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. షార్ట్కట్ కీస్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. Alt A క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా అలర్ట్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే స్క్రీన్ పైనే ఈ స్కేల్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేయగానే మనకి అలర్ట్గా యూస్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది. క్లిక్ చేయగానే అలర్ట్ మనకు యాక్టివ్లో ఉంటుంది. వీటిని మనకు కావాల్సినట్టుగా మనకు కండిషన్స్ అప్లై చేసుకోవచ్చు. ఆ క్రాసింగ్ దగ్గరికి వచ్చినప్పుడు కానీ, లేదా క్రాసింగ్ అప్ అవుతున్నప్పుడు, డౌన్ అవుతున్నప్పుడు మనకి ఎలా కన్వీనియంట్ కావాలా కండిషన్స్ అంటే అలా మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్స్ మనకు మొబైల్ యాప్లో రావాలా, లేకపోతే ఒక పాపప్ సౌండ్తో కావాలా, లేకపోతే మెయిల్ రావాలా మనకి. సో ఇక్కడ మనకు కావాల్సిన కండిషన్స్ మనకు అవసరం ఉన్నట్టుగా మనం యూస్ చేసుకోవచ్చు, లేదంటే మనం డిలీట్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హెడ్లైన్స్ ఆర్ న్యూస్ ఇక్కడ ఉన్నాయి. మనకు పర్టికులర్గా స్టాక్ మనకు వచ్చేటట్టు ఉంది. నిఫ్టీ యూస్ చేస్తున్నాం కాబట్టి మనకు నిఫ్టీకి సంబంధించి హెడ్లైన్స్ ఫర్ నిఫ్టీ అని ఇచ్చాడు. అండ్ డేటా విండో అండ్ ఇంకొకటి డేటా అనాలిసిస్ చేసుకోవడానికి ఉంది. మనకి ఇది వెబ్ బేస్డ్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. సో అన్ని ఎక్స్చేంజెస్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. నిఫ్టీకి సంబంధించి మనకు కావాల్సినట్టుగా వీటిని ఫిల్టర్గా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు క్యాలెండర్ కూడా ఉంది, ఏదైనా ఈవెంట్స్ ఉంటే మనకు తెలియడానికి ఛాన్స్ ఉందనుకుంటా. అండ్ మీ ఐడియాస్ కానీ ఏమైనా ఉంటే మనం పబ్లిష్ చేసుకోవచ్చు. ఇంకొన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి, అవి మీరు 1 by 1 ప్రైవేట్ చార్ట్స్ ఆర్ పబ్లిక్ చార్ట్స్ ఇలా ఉన్నాయి. అండ్ మనం యూస్ చేస్తున్నా లేదా మనం చూసిన స్క్రీన్ షాట్ తీసుకోవడానికి, లేదా స్నాప్చాట్ మనం యూస్ చేసుకోవడానికి ఇక్కడ కెమెరా ఇచ్చాడు. లేదంటే Alt S కూడా మనకు షార్ట్కట్ కీస్ ఇచ్చాడు.
ఇది మనకు ఫుల్ స్క్రీన్ అవుతుంది, లేదా F11 ప్రెస్ చేస్తే మనకు కంప్లీట్గా డ్రాయింగ్ టూల్స్తో ఈ డ్రాయింగ్ టూల్ బార్తో మొత్తం క్లియర్గా మనకి చార్ట్ ఫుల్ సైజ్ స్క్రీన్లో ఉంటుంది సిస్టంలో. అండ్ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్తే చార్ట్ సెట్టింగ్స్ 1 by 1. ఈ క్యాండిల్స్ గ్రీన్ అండ్ రెడ్ ఆర్ విక్ కూడా గ్రీన్ అండ్ రెడ్ యూనివర్సల్ కలర్స్. సో మీకు నచ్చిన కలర్స్లో ఉంచుకోవచ్చు, బట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలనుకుంటే గ్రీన్ అండ్ రెడ్ ఇవి మాత్రమే యూస్ చేయడం బెటర్. ఇక్కడ మనకు ప్రీవియస్ డే క్లోజ్ ప్రైస్ లైన్ అని ఇచ్చాడు. ఇవి 1 by 1 యూస్ చేస్తే మనకు ప్రీవియస్ డే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఎస్టర్డే క్లోజ్ అయిన వాల్యూ ఇక్కడ ఉంది. సో అది మనకు కనబడాలి అనుకుంటే చార్ట్లో మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు. అంటే ఈరోజు ప్రైస్ ఓపెన్ అయిన తర్వాత అటు నుంచి పైకి వెళ్తుందా, ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయ్యి కిందికి వెళ్తుందా, ఏదైనా మనం స్ట్రాటజీకి సంబంధించి కూడా వాటిని యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవసరం లేదనుకుంటే మనం తీసేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి కలర్స్ కానీ థిక్నెస్ కానీ మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. హై అండ్ లో ప్రైస్ లైన్స్, ఎస్టర్డే సంబంధించి ప్రైస్ హై అండ్ లో, యావరేజ్ క్లోజ్ ప్రైస్ లైన్, ఎస్టర్డే ప్రీ మార్కెట్ లైన్. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చినవి మీరు యూస్ చేసుకోండి. బిడ్ అండ్ ఆస్క్ ప్రైస్. సో ఇక్కడ డైరెక్ట్ బై సేల్ చేయడానికి కూడా మనకు లైన్స్ ఉన్నాయి, కాకపోతే మనం దీని నుంచి చేయం. మన డిస్కౌంట్ బ్రోకర్స్ ఆర్ మన ఫుల్ టైం బ్రోకర్స్ మనం యూస్ చేస్తున్న అకౌంట్లో చేస్తుంటాం కాబట్టి ఆప్షన్ మనకి ఇక్కడ అవసరం లేదు. ఇంకా స్టేటస్ లైన్, ఇండికేటర్ అడ్జస్ట్మెంట్స్, టైటిల్, ఓపెన్ హై లో క్లోజ్ వాల్యూస్ ఇక్కడ మనకి కనపడకూడదు లేదా కనపడాలి అనుకుంటే దాని తగ్గట్టు బార్ చేంజ్ వాల్యూస్ కానీ. సో 1 by 1 మీరు చెక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది మీకు. అండ్ స్కేల్, ఇవి కూడా మీరు ఇండికేటర్స్ 1 by 1 చూడండి. చాలా టైం తీసుకుంటుంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వీడియో లెంతీ అవుతుంది. అండ్ అపీరెన్స్, మనకు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ కావాలో చార్ట్ సెట్టింగ్స్ బ్యాక్గ్రౌండ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ గ్రిడ్ లైన్స్ కానీ హారిజంటల్ వర్టికల్ లైన్స్ మనం కావాలనుకుంటే మనం యూస్ చేసుకోవచ్చు. నీకు అవసరం లేదనుకొని చెప్పి వాటిని యూస్ చేయట్లేదు. సో ఇలా వర్టికల్ లైన్స్ అండ్ హారిజంటల్ లైన్స్ ఖచ్చితంగా నాకు అవసరం లేదు, అందుకని యూస్ చేయట్లేదు. అండ్ సేమ్ హారిజంటల్ లైన్స్ అండ్ సెషన్ బ్రేక్స్. సెషన్ బ్రేక్స్ మనకి ఇలా కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్తే మనకి ఎక్కువ రోజులు కనపడుతుంటాయి కాబట్టి సెషన్ బ్రేక్స్ ఎక్కువగా కనిపించడానికి అవైలబిలిటీ ఉంటుంది. అవసరం లేదనుకుంటే మనం తీసేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్ అండ్ ట్రేడింగ్, ఇవి 1 by 1 మీరు చూడండి, చెక్ చేయండి. చార్ట్ సెట్టింగ్స్, చార్ట్ లేఅవుట్, ఆటో సేవ్ ఆన్లో ఉంచితే ఎవ్రీ 5 minutesకి ఒకసారి మనం యూస్ చేసిన డ్రాయింగ్స్ కానీ రెసిస్టెన్స్ ఆర్ ఎనీ డ్రాయింగ్ టూల్స్ యూస్ చేసిన ఆటోమేటిక్గా సేవ్ అయి ఉంటుంది. లేదా మనం ఆ చార్ట్ లేఅవుట్ని డిఫరెంట్ నేమ్తో సేవ్ చేసి ఉంచుకోవచ్చు. మనం యూస్ చేసిన ప్రతిసారి అవి అలానే ఉండాలి, లేకపోతే మనం డిలీట్ చేసినా మళ్ళీ తిరిగి రావాలంటే న్యూ చార్ట్ లేఅవుట్తో మనం డిఫరెంట్ నేమ్ ఇచ్చి సేవ్ చేసుకుని ఉంటాం కాబట్టి అది ఓపెన్ చేయగానే మనం డిలీట్ చేసిన ఆ చార్ట్ డ్రాయింగ్ సంబంధించి మొత్తం తిరిగి మనకు కనపడతాయి. అండ్ డిలీట్ చేసినా మళ్ళీ మనం ఆ చార్ట్ లేఅవుట్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అండ్ బార్ రీప్లే, ఈ బార్ రీప్లే వచ్చేసి మనకు చాలా యూస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెనక్కి వెళ్ళి ఆ బార్ రీప్లేతో మనం మన ట్రేడ్ని ఎస్టిమేట్ చేయడం కానీ, లేదా ప్రాక్టీస్ చేయడానికి, లేదంటే స్ట్రాటజీ బిల్డ్ చేయడానికి మనం వీటిని బాగా యూస్ చేయొచ్చు. అక్కడ క్లిక్ చేసాం. సో ఇప్పుడు మనం కొంచెం స్పీడ్ తగ్గించి మనకు కావాల్సిన స్పీడ్లో మనం బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ టైం ఫ్రేమ్, ఏ టైం ఫ్రేమ్ మీద కావాలనుకుంటే ఆ టైం ఫ్రేమ్ మీద మనం యూస్ చేయొచ్చు. మిడిల్లో ఆఫ్ చేసుకుంటూ కూడా వాటిని యూస్ చేయొచ్చు. కొంచెం స్పీడ్ కావాలనుకుంటే స్పీడ్ కూడా మనం పెంచుకోవచ్చు. అండ్ ఫార్వర్డ్ బటన్ ఇలా మనకు డిఫరెంట్గా అవైలబుల్గా ఉంది. అవసరం లేదనుకుంటే మనం ఇది డిలీట్ చేసుకొని బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ట్రేడింగ్ వ్యూలో ది బెస్ట్ మనకు ఫీచర్ ఏదైనా ఉంది అంటే బార్ రీప్లే.
సో బిగినర్స్కి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అండ్ క్రియేట్ అలర్ట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇవి మనకు ఇండికేటర్స్, మనం యూస్ చేసిన ఇండికేటర్స్ని అలానే ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకోవడానికి మనకు ఇది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండికేటర్ లిస్ట్ ఉంది. మనకు కావాల్సిన లేదా మనం ఎక్కువ యూస్ చేస్తున్న ఇండికేటర్స్ని స్టార్ మార్క్లో ఉంచేస్తే మనకు ముందు అవి కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, దీనికి స్టార్ మార్క్ ఇచ్చి ఉంచాను. సో మనం ఆ లిస్ట్ ఇండికేటర్ లిస్ట్ క్లిక్ చేయగానే మనకు ముందు అవి కనపడతాయి. సో మనకు ఇక్కడ ఓపెన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మూవింగ్ యావరేజ్ ఏదైనా యూస్ చేద్దాం అనుకుందాం. మూవింగ్ యావరేజ్ కూడా మనం రెగ్యులర్గా అప్పుడప్పుడు యూస్ చేస్తుంటాం కాబట్టి వాటిని కూడా నేను స్టార్ మార్క్ పెట్టించాను. ఓకే, వీటికి కావాల్సిన సెట్టింగ్స్ మనం ఇందులోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. స్టైల్ కానీ, కలర్స్ కానీ, దాని లెంత్, డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనం డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఈ డౌన్ ఏరియాలో ఉన్న ఇండికేటర్స్ మనకు అవసరం లేదు ప్రస్తుతానికి అనుకుంటే డబుల్ క్లిక్ ఇస్తే చార్ట్ పైన అది వెళ్ళిపోతుంది. కావాలనుకున్నప్పుడు మళ్ళీ మనకు డబుల్ క్లిక్ ఇస్తే తిరిగి వస్తుంది. ఈ ఇండికేటర్ని RSIతో కంపేర్ చేసుకోవడానికి మనం దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ డౌన్ చేస్తే మనకు దాంతో కంపేర్ చేసుకొని ఏదైనా స్ట్రాటజీ బిల్డ్ చేయడానికి కానీ యూజ్ అవుతుంది. మళ్ళీ తిరిగి అప్ సైడ్ కూడా పంపించుకోవచ్చు. అవసరం లేదనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. మౌస్లో మనం రైట్ క్లిక్ ఇచ్చి చార్ట్ని రీసెట్ కొడితే రీసెట్ అవుతుంది. అండ్ ఇక్కడే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే స్క్రీన్ మీద కనపడుతుందో దాన్ని వాచ్ లిస్ట్కి యాడ్ చేయడానికి డైరెక్ట్గా బటన్ ఇచ్చాడు. అండ్ అలర్ట్కి షార్ట్కట్ కీస్ ఇచ్చాడు, టెక్స్ట్ నోట్కి షార్ట్కట్ కీస్ ఇచ్చాడు. అండ్ డ్రాయింగ్స్ అన్ని రిమూవ్ చేయడానికి కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇండికేటర్స్ని కూడా రిమూవ్ చేయడానికి. డ్రాయింగ్స్ ఏం లేవు కాబట్టి రిమూవ్ అవ్వలేదు. మనం ఇప్పుడు ఇండికేటర్ క్లిక్ చేస్తే రిమూవ్ ఇండికేటర్ మొత్తం క్లియర్ వెళ్ళిపోయినాయి. అండ్ ఇక్కడ చార్ట్ లేఅవుట్స్ మనం ఇందాక ఇక్కడ డిస్కస్ చేసాం. మనం థీమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే మనకు మొత్తం వైట్ కలర్లోకి వచ్చేసింది. వైట్ కలర్లోకి వద్దు, డార్కే బెటర్గా ఉంది అనుకుంటే మనం డార్క్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చార్ట్ సెట్టింగ్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. వర్టికల్ అండ్ హారిజంటల్ లైన్స్ మనకు కనపడుతున్నాయి. చార్ట్ సెట్టింగ్కి వెళ్ళి మనం అవన్నీ రిమూవ్ చేసుకోవచ్చు. ఆటో సేవ్ రిమూవ్ చేస్తే మళ్ళీ అది మనకు సేవ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్రాస్ లైన్ కావాలా లేకపోతే డాట్ లైన్ కావాలా లేకపోతే యారో, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది మనం యూస్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఎక్కువ యూస్ చేసే వాటికి మనం స్టార్ మీద క్లిక్ చేసి ఫేవరెట్గా యాడ్ చేసి పెట్టుకుంటే డ్రాయింగ్ టూల్స్లో మనకు అది కనపడుతుంది. ఇలా వచ్చేస్తుంది మనకు. ఇక్కడ ట్రెండ్ లైన్ అండ్ ఇన్ఫో లైన్, హారిజంటల్, వర్టికల్, క్రాస్ లైన్స్, యారో, ఇవి మనం ఎక్కువ యూస్ చేసే వాటికి షార్ట్కట్ కీస్ ఇచ్చాడు. మనం డైరెక్ట్గా వాటిని యూస్ చేసుకోవచ్చు. లేదంటే షార్ట్కట్ కీస్ లేకున్నా లేదా షార్ట్కట్ కీస్ యూస్ చేయకున్నా వాటిని మనం ఫేవరెట్గా యాడ్ చేసి పెట్టుకుంటే మనకు డ్రాయింగ్ టూల్ బార్లో మనకు వచ్చేస్తుంది. సో మనం ప్రతిసారి అలా కాకుండా డౌన్ నుంచి వాటిని యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ Alt-T, మనకి ఇలా డైరెక్ట్గా షార్ట్కట్ కీస్తో మనం వీటిని యూస్ చేసుకోవచ్చు. ఏదైతే ఎక్కువగా యూస్ చేస్తామో అవసరం ఉందో వాటికి షార్ట్కట్ కీస్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ మనకు గ్యాన్ అండ్ ఫిబొనాచి సమ్ సబ్జెక్ట్ సంబంధించి లేదా ఇండికేటర్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఫిబొనాచి రిట్రేస్మెంట్, ఫిబొనాచి ఎక్స్టెన్షన్, ఫిబొనాచి సర్కిల్స్. సో ఇక్కడ చాలా ఉన్నాయి, మీకు ఇవి అవసరాన్ని బట్టి యూస్ చేసుకోవచ్చు. అండ్ టైం ఫ్రేమ్ గురించి ఇక్కడ డిస్కస్ చేయలేదు మనం. మనకి ఏ టైం ఫ్రేమ్ కావాలంటే ఆ టైం ఫ్రేమ్లో మనం క్యాండిల్స్ చూసుకోవడానికి డిఫరెంట్ టైం ఫ్రేమ్ అవైలబుల్గా ఉన్నాయి. మనం ఎక్కువ యూస్ చేసే టైం ఫ్రేమ్ని స్టార్ మార్క్లో పెడితే మనకు ఆ ఫేవరెట్గా ఆ లిస్ట్ అంతా మనకు టాప్లో ఉంటుంది. అండ్ క్యాండిల్స్, మనకు లైన్ కావాలా, ఐకాండషి కావాలా, మనకు కావాలనుకున్న వాటిలో మనం చూసుకోవచ్చు. రెన్కో చార్ట్స్, ఐకాండషి, క్యాండిల్స్, బార్ చార్ట్స్ అండ్ ఇండికేటర్స్ గురించి డిస్కస్ చేసాం. అండ్ కంపేర్ చేయడానికి కూడా మనకు ఒక ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేయడానికి సో మనం నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీతో ఇలా కంపేర్ చేసుకోవడానికి లేదా పర్టికులర్ సెక్టార్ని స్టాక్తో మనం కంపేర్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంది.
కావాలనుకుంటే మనం దీన్ని హైడ్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ప్యాటర్న్స్ ఉన్నాయి. మీకు ఏ ప్యాటర్న్స్ ఎక్కువ యూస్ చేస్తారో వాటిని స్టార్ మార్క్లో పెట్టుకోవడం కానీ లేకపోతే డైరెక్ట్గా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ రెగ్యులర్గా తెలిసిన ప్యాటర్న్స్, ట్రయాంగులర్ ప్యాటర్న్స్, లేదంటే మీకు ఎలైట్ వేవ్ సబ్జెక్ట్ తెలిసింటే ఎలైట్ వేవ్ని యూస్ చేసుకోవచ్చు. వేవ్ 1, 2, 3, వేవ్ 4 అండ్ వేవ్ 5 ఇలా డైరెక్ట్గా మీకు ఇబ్బంది లేకుండా డ్రాయింగ్ ఎట్ ఏ టైం సింగిల్గా యూస్ చేసుకోవడానికి ఉంది. అంటే ట్రెండ్ లైన్స్ యూస్ చేస్తూ ఎడిట్ చేస్తూ ఇలా డ్రా చేసుకోవడం కంటే మనకు డైరెక్ట్గా సబ్జెక్ట్కి యూస్ఫుల్గా ఉంది డ్రాయింగ్ టూల్స్ అన్నీ. ఈ ప్యాటర్న్స్ మనం డైరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు. అండ్ లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ ఇవన్నీ మనకు ఇక్కడ కొన్ని అవైలబుల్గా ఉన్నాయి. మనం ఎక్కడ బై చేస్తున్నాం, మన స్టాప్ లాస్ ఎంత, మన రివార్డ్ ఎంత, ఈ పొజిషన్స్ని చూసుకోవడానికి. లేదు సింపుల్గా ఇవన్నీ యూస్ చేయడం కంటే ఇక్కడ స్కేల్ మనకు మెజర్ చేసుకోవడానికి షిఫ్ట్ డైరెక్ట్గా షార్ట్ కట్ కీస్ ఇచ్చాడు. షిఫ్ట్ ప్లస్ క్లిక్ చేయగానే మనకి ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ మనకు ఎంత కంపేర్ చేస్తుంది. ప్రజెంట్గా ఉన్న మనం క్లిక్ చేసిన ఏరియా నుంచి అప్ సైడ్తో కంపేర్ చేసి డౌన్ సైడ్, లేదా డౌన్ సైడ్తో కంపేర్ చేసి అప్ సైడ్, లేదంటే డైరెక్ట్గా ఫోకస్ చేయడానికి ఎలా కావాలనుకుంటే అలా మనం దీన్ని ఎక్కువ యూస్ చేసుకోవచ్చు. అందుకని వీటికి షార్ట్ కట్ కీ ఇచ్చాడు. మళ్ళీ డబుల్ క్లిక్ చేయగానే మనకు అది వెళ్ళిపోతుంది. ఇది మాత్రం దీన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ యూస్ చేసుకోవచ్చు. బట్ అలానే ఉంటుంది, డబుల్ క్లిక్ చేసిన పోదు. అక్కడికి రాగానే మనకు డీటెయిల్స్ కనబడుతుంది. అవసరం లేదనుకుంటే మనం వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ మ్యాగ్నెట్, ఇది మీరు ఇండికేటర్స్ యూస్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. ట్రెండ్ లైన్స్ డ్రా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ క్యాండిల్ ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ వాల్యూస్తోనో మనకు ఇది యూజ్ అవుతుంది. ఖచ్చితంగా అంతగా ఏం అవసరం లేదు. ఏవైతే ఎక్కువ అవసరం ఉంటాయో వాటి మనకు షార్ట్ కట్ కీస్ ఇచ్చాడు. మీరు ఇంకా కొంచెం డెప్త్గా 1 by 1 అన్ని చూస్తుండండి, మీకు అర్థమవుతుంది. ఇది యూస్ఫుల్గా ఉందనుకుంటే మీరు ప్రో వెర్షన్కి వచ్చేయండి, లేదంటే నార్మల్గా యూస్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.